బ్రేకింగ్ చేస్తున్నాం. ఈ రోజు కవితని సిబిఐ తిహార్ జైల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కవిత సిబిఐకి సవాల్ విసిరింది. డ్యూటీ మెజిస్ట్రేట్ దగ్గర కూడా పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. కవిత కోర్టును ఆశ్రయించారు. రంజాన్ సెలవు కావడంతో కూడా రేపు ఈ కోర్టుకి నోటీసులను కూడా సిబిఐ అరెస్ట్ చేయడంపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. సో రంజాన్ కారణంగా కోర్టుకు సెలవు కావడం, ఈ నేపథ్యంలోనే డ్యూటీ మెజిస్ట్రేట్ దగ్గర పిటిషన్ వేసే అవకాశం కూడా రేపు కనిపిస్తుంది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత మరోసారి కోర్టును ఆశ్రయించారు. నోటీసు లేకుండా సిబిఐ అరెస్ట్ చేయడంపై కూడా న్యాయవాది మహేత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రంజాన్ కారణంగా కోర్టుకు సెలవు కావడంతో డ్యూటీ మెజిస్ట్రేట్ దగ్గర కూడా పిటిషన్ వేసే అవకాశం ఉంది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత మరోసారి కోర్టును ఆశ్రయించారు. నోటీసు లేకుండా సిబిఐ అరెస్ట్ చేయడంపై కూడా న్యాయవాది మహేత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రంజాన్ కారణంగా కోర్టుకు సెలవు కావడంతో డ్యూటీ మెజిస్ట్రేట్ దగ్గర కూడా పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, దీపిక, అంటే వాస్తవంగా ఈ సిబిఐ ఎప్పుడైతే కవిత గారిని మనకి విచారణకు అనుమతి కోరుతుందో, అంటే తిహార్ జైలులో విచారణకు అనుమతి కోరుతుందో, ముందుగానే కవిత గారు తరఫు న్యాయవాది ముందుగానే ఊహించారు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్తూనే, అందుకని ముందుగా కవిత గారిని అసలు అరెస్ట్ అంటే విచారణకి అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ రౌజవన్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సిబిఐ దానికి కౌంటర్ వేయాలి. జనరల్ గా ఏంటంటే వేసినప్పుడు కౌంటర్ వేయాలి, కానీ సిబిఐ కౌంటర్ దాఖలు చేయలేదు. సో దాన్నే నిన్న కవిత గారి తరఫు న్యాయవాది ఎవరైతే మోహిత్ రావు గారు ఉన్నారో దానికి అదే విధంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిబిఐ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది, కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదు అని చెప్తే సిబిఐ దానికి ఏం చెప్పిందంటే, ఆల్రెడీ మేము కవిత గారిని మీరు ఇచ్చిన పర్మిషన్ మేరకి ఆల్రెడీ కవిత గారిని ఇంట్రాగేట్ చేశాము, మనకి తిహార్ జైలును ఇంట్రాగేట్ చేసాము, అందుకని మేము కౌంటర్ దాఖలు చేయలేదని చెప్పారు. సో అది జరిగి 24 గంటలు కాకముందునే ఇవాళ రౌజవన్య కోర్టుకి కవిత గారిని మన కస్టడీలోకి తీసుకోమంటే అరెస్ట్ చేస్తున్నట్లుగా సిబిఐ కోర్టుకు తెలిపింది. దాని మీదనే ఇప్పుడు కవిత గారి తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరేమో ఒకవైపు చేసిన దానికి వాటికి సంబంధించి కౌంటర్ కూడా దాఖలు చేయలేదు, పైగా సెలవు రోజు, సో మీరు ఎట్లా కవిత గారిని అరెస్ట్ చేస్తారు అని చెప్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ అనేది దాఖలు చేశారు. దాని మీద మరి విచారణ జరగాల్సి ఉంటుంది. అంటే దీనివల్ల వచ్చే ఉపశమనం ఏంటంటే దాని మీద కోర్టు విచారణ జరిపి ఏం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఇది ఏంటంటే కవిత గారికి షాకుల మీద షాక్ అని, ముఖ్యంగా బీఆర్ఎస్ కేసీఆర్ గారికి ఇది షాకుల మీద షాక్ అని మనం చెప్పొచ్చు. ఈడీఏ మధ్యంతర బెయిల్ నే తిరస్కరించింది. ఇది రెగ్యులర్ బెయిల్ కి మీరు విచారణ జరపండి రిక్వెస్ట్ చేస్తే 20 కాకుండా 16వ తేదీ నుంచి ఈడీకి సంబంధించిన రెగ్యులర్ బెయిల్ మీద విచారణ జరుపుతాను. సో అది ఇంకా విచారణకు రాకముందే మళ్ళీ సిబిఐ రంగప్రవేశం చేయడం, సిబిఐ మళ్ళీ మనకి ఇంట్రాగేషన్ అనుమతి తీసుకోవడం, ఇప్పుడు అరెస్ట్ చేయడం. సో దాంతో ఇప్పుడు ఇక ఒక రకంగా బీఆర్ఎస్ కి ఉక్కిరి బిక్కిరి ఆ దిశలో ఉండి, సో కౌంటర్ గా ఎట్లయినా మనకి రాజకీయ పడం అంటే కవిత గారు మీకు ఇక్కడ దీంతో ఒక అంశం ఉంది. కవిత గారు
4 పేజీల లేఖని ఈడీ మన రౌజవన్య కోర్టుకు రాసినప్పుడు ఒక విషయం చెప్పారు. ఏంటంటే ఈడీ గాని సిబిఐ గాని మొత్తం మీద 95% ఓన్లీ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుల్నే టార్గెట్ గా చేసి ఆ రకంగా అరెస్టులు గాని ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇలాంటి తరుణంలో సో ఇది కక్ష సాధింపు అని ఒక్క నిమిషం ఉంటే అది మేము అంటే అపోజిషన్ వాళ్ళందరూ కూడా జ్యుడిషియరీ వైపు చూస్తున్నారు, కాబట్టి మీరే న్యాయం చేయాలన్నట్టుగా ఆ 4 పేజీల లేఖలో కవిత గారు మన రౌజవన్య కోర్టును కోరారు. కాబట్టి ఇప్పుడు కూడా అందుకని మరి న్యాయం మీద ఆధారపడాలి, న్యాయస్థానాల మీద ఆధారపడాలి. కాబట్టి ఇప్పుడు కవిత గారు తరపు న్యాయవాది మళ్ళీ న్యాయస్థానం ముందు పిటిషన్ దాఖలు చేసి దాని మీద అత్యవసరంగా మాకు విచారించాలి అని చెప్పని కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా, నోటీసు ఇవ్వలేదంటే ఆల్రెడీ మీకు విచారణకు అనుమతి తీసుకున్నారు, ఇక మరి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారనే దాన్ని కవిత గారి తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు ఇప్పుడు దాని మీద చెప్పాల్సింది. అయితే అంటే ఈ రోజు రంజాన్ కాబట్టి సో ఈ రోజు ఎటువంటి పిటిషన్ వేసే అవకాశాలు కనిపించట్లేదు కదా సురేష్ గారు. రేపు కానీ అంటే ఏ రోజు మెజిస్ట్రేట్ దగ్గర పిటిషన్ వేసే అవకాశం ఉందంటారు? దీపిక, ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఆవిడ తిహార్ జైల్లోనే ఉన్నారు. సో ఇప్పుడు అరెస్ట్ చేసామంటే ఇప్పుడు తిహార్ జైల్లోనే ఆవిడ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు కోర్టు ఏంటంటే కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారు. ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఏంటంటే ఈ పిటిషన్ ఇటు పక్క అట్లా ఉంటే కవిత గారితో న్యాయవాది ఉంటే ఇప్పుడు సిబిఐ సో ఆవిడ విచారణకు సహకరించట్లేదు. మేము అప్పుడు ఇంటికి వచ్చి విచారించినప్పుడు కూడా ఇప్పుడు కూడా మాకు విచారణకు సహకరించట్లేదు, కాబట్టి సిబిఐ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. సో దాని మీద సైమల్టేనియస్ ఇటు పక్క మన కవిత గారు వేసిన పిటిషన్, ఇంకోవైపు సిబిఐ వేయబోయే పిటిషన్. సో ఆ రెండింటి మీద విచారణ జరిపి దేనికి మొగ్గు చూపితే దాని మీద ఇప్పుడు అసలు అరెస్ట్ ని ఛాలెంజ్ చేశారు కాబట్టి ఆ అరెస్ట్ కనుక చెల్లదు అని కనుక న్యాయస్థానం అభిప్రాయపడితే కవిత గారు ఉపశమనం జరుగుతుంది. కానీ ఆ పరిస్థితి ఇక్కడ కనబడట్లేదు. ఎందుకంటే తప్పనిసరిగా మళ్ళీ సిబిఐకి వాదన దానికి అనుగుణంగా, ఎందుకంటే దీంట్లో చాలా క్రియాశీలకంగా మన కవిత గారు వ్యవహరించారు. ఇందులోనే సౌత్ గ్రూప్ లో కీలకం, తర్వాత ఎక్కువ బెనిఫిషరీ కూడా కవిత గారే అని చెప్పని ఈడీ గాని సిబిఐ అని చెప్పడం ముందుగానే పాలసీ అంతా కూడా కవిత గారికి వచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా సిబిఐ ఈడీ వాదిస్తున్న నేపథ్యంలో సో మళ్ళీ సిబిఐ కస్టడీకే ఇచ్చే అవకాశం ఉంది. మీకు తెలుసు ఈడీకి 10 రోజుల కస్టడీకి ఇచ్చినప్పుడు కవిత గారు ఒక మాట చెప్పారు, అడిగిన ప్రశ్ననే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, సో దాంట్లో తప్ప కొత్త విషయం లేదు, పైగా తనని అప్రూవర్ గా మారమన్నట్టుగా చెప్తున్నారు, నేను అప్రూవర్ గా మారను అని చెప్పారు. సో ఇప్పుడు సిబిఐ కస్టడీలో ఏం చెప్తారు అనేది చూడాల్సింది. దీపిక. రైట్ థ్యాంక్ యూ సురేష్ గారు.